ఆ ఓటు ఎంత విలువైంది, ఆ ఓటును మనం ఎట్లా చేస్తే బాగుంటది, ఏం కథ అనేది చెప్పడానికి మనం ఊరుకొచ్చినాం బిడ్డ. అందుకే ఓటు అనేది ఒక ఆయుధం మన చేతులు ఉంది కాబట్టి రానున్న స్థానిక ఎన్నికలలో ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ యొక్క కళ ఉద్దేశం కాబట్టి బిడ్డ, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే వల్ల కాగితం కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, అరే ఓటంటే చీపు లిక్కరు బంధు కాదురా, ఓటంటే కంప్యూటర్ బట్టలు కాదురా, ఓటంటే చీపు లిక్కరు బంధు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, అరే ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, అరే ఓటంటే చీపు లిక్కరు బంధు కాదురా, ఓటంటే కంప్యూటర్ బట్టలు కాదురా, ఓటంటే చీపు లిక్కరు బంధు కాదురా, ఓటంటే కంప్యూటర్ బట్టలు కాదురా, నీ ఓట రాకవేళ చీకటిందిరా, నీ ఓట రాకవేళ చీకటిందిరా, నమ్ముకుంటే మన బతుకు ఆగమౌనురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బట్టలు కాదురా. బిడ్డ, ఓటు అనేది తెల్ల కాగితం కాదు, ఒక 100 రూపాయల నోటు కాదు, చీపు లిక్కర్ మంది కాదు బిడ్డ, అట్లే కంప్యూటర్ బటన్ అయితే అసలు కాదు బిడ్డ. ఎందుకంటే మనం మంచి నాయకులు ఎన్నుకోవాలంటే ఆ ఓటు అనే ఆయుధం కాబట్టి ఈ ఓటు అనేది మనకి వెనకట లేదు బిడ్డ. రాజులకు మాత్రమే ఉండేది ఓటు, ఓటు మాత్రం రాజులకు ఉండేది, మనకు కూడా కావాలని చెప్పేసి అంబేద్కర్ మనకు తెచ్చినటువంటి ఓటు బిడ్డ, ఓటు హక్కు అనేది. అందుకే ఆ ఓటును సద్వినియోగం చేసుకోవద్దు బిడ్డ. వెనకటి కాలాన ఓటు రాజులకే ఉండదంట, వాళ్ళ కింద మనమంత బానిసలై బతికెనంట, వాళ్ళ కింద మనమంత బానిసలై బతికెనంట, వాళ్ళ కింద మనమంత బానిసలై బతికెనంట. ఆహా, వెనకటి కాలాన ఓటు రాజులకే ఉండదంట, వాళ్ళ కింద మనమంత బానిసలై పేదల కర్రెప్పలవుతాము, కరలక పేదల కనురెప్పలవుతాము, కరలక పేదల కనురెప్పలవుతాము, కరలక పేదల కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత, అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత, ఓట్ల కట్టలు తల్లి ఓట్లలో గెలిచేది, రోజు రోజుకు ధరలు రెట్టింపు చేసేది, అరే ప్రజల కడుపులు బట్టి పత్తులతో చంపేది, ప్రజల కడుపులు బట్టి పత్తులతో చంపేది. ఈ పాలకుల గుట్టు తెలపాబోరన్న పాడేరు మా గుట్టు కలిపి మాయన్న, ఈ పాలకుల గుట్టు తెలపాబోరన్న పాడేరు మా గుట్టు కలిపి మాయన్న, రాజకీయంలోకి రాముని గుంజిండ్రు, అత్త పేరు చెప్పి మా పేరు గుంజిండ్రు, అయ్యో వేలాది జనుల ప్రాణాలు తీసిండ్రు, వేలాది జనుల ప్రాణాలు తీసిండ్రు, మతం మత్తును వదిలిస్తావు అన్న మా పాట పూట చేస్తావు మాయన్న, అరే మతం మత్తును వదిలిస్తావు అన్న మా పాట తూట చేస్తావు మాయన్న, మతం మత్తును వదిలిస్తావు అన్న మా పాట తూట చేస్తావు మాయన్న, పేద ప్రజలందరి బాధను తీర్చేది, శాంతితో కేరళతో వర్తిల్ల చేసేది, మేము తమ సమాజానికి సారథులమవుతాము, మేము తమ సమాజానికి సారథులమవుతాము. మా గజ్జ మాట పాట ఓరన్న పేదవాళ్ళ వెలుగుబాట మాయన్న, మన ఓట్లతో గెలిచినోళ్ళు మన నెత్తి మీదనే చెయ్యి పెడుతున్నారయ్యా బాయన్లన్నా, కాపుల బట్టి గద్దలకేసినట్టు లేనోళ్ళ పేరు చెప్పి ఉన్నోళ్ళు తినిబలుస్తురు బిడ్డ. ఆ సంగతి తెలవక మా అన్న కృష్ణ చెప్తాడు చూడు.
ఓరు బిడ్డ, కాకుల కొట్టి గద్దెల కేసే సంగతి అందరికి ఎక్కే బిడ్డ. మనం ఎందుకు వచ్చినాం అనేది వాళ్ళకు అర్థం కావాలంటే ఓటు కోసం వచ్చినాం బిడ్డ. అంటే ఓటు మన కోసం కాదు, మనకు కాదు, పేద ప్రజలకు